ఉమ్మడి మెదక్ జిల్లాలో గ్యాస్ కొరతను ఆసరాగా చేసుకుని కొన్ని గ్యాస్ ఏజెన్సీలు క్యాష్ చేసుకుంటున్నాయి. కమర్షియల్ సిలిండర్ కొరత ఉండడంతో బ్లాక్ మార్కెటింగ్ కి తెరలేపారు దళారులు. 2076 రూపాయలున్న 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ని 3000 వరకు విక్రయిస్తున్నారు. హోటళ్లు నడవాలంటే గ్యాస్ సిలిండర్ తప్పనిసరి కావడంతో 3000 రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తున్నారు హోటళ్ల యజమానులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందిస్తారు. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. పశ్చిమ ఆసియా దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం కారణంగా గ్యాస్ కొరత ఏర్పడింది. అయితే ఇదే గ్యాస్ కొరతను కొన్ని గ్యాస్ ఏజెన్సీలు అనువుగా మలుచుకుంటున్నాయి, బ్లాక్ దందా మొదలుపెట్టాయి. ఇటు ప్రత్యేకంగా హోటల్లో ఉపయోగించేటువంటి కమర్షియల్ సిలిండర్లు ఏవైతే ఉన్నాయో కమర్షియల్ సిలిండర్ ధర ఇప్పటికే 110 రూపాయలు పెరిగి 2075 రూపాయలకు చేరింది. కానీ ఇదే సిలిండర్ను 2800 రూపాయల నుంచి 3000 వరకు కూడా కొన్ని గ్యాస్ ఏజెన్సీలు అయితే అమ్ముతున్నట్టయితే మనకు తెలుస్తుంది. దీంతో ఆ 2800 నుంచి 3000 పెట్టినా కూడా చాలా చోట్ల కూడా కమర్షియల్ సిలిండర్లు దొరకకపోవడంతో మాత్రం హోటళ్ల యజమానులు కావచ్చు, హోటళ్ల నిర్వాహకులు కావచ్చు 4000 రూపాయలు పెట్టి కూడా ఆ కమర్షియల్ సిలిండర్ను కొనేందుకు అయితే వెనకాడడం లేదు. ఎందుకంటే హోటళ్ళు నడవాలంటే ఖచ్చితంగా కూడా ఆ కమర్షియల్ సిలిండర్ అనేది చాలా ముఖ్యం. ఇదే సమయంలో దీన్నే అనువుగా మలుచుకున్నటువంటి గ్యాస్ ఏజెన్సీలు మాత్రం కృత్రిమమైనటువంటి కమర్షియల్ సిలిండర్ల కొరత సృష్టించి మాత్రం దీన్ని క్యాష్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొంది. మరోవైపు మనం సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి గ్యాస్ ఏజెన్సీ వద్ద ఉన్నాం. మనం విజువల్స్లో చూడొచ్చు, వారంతా కూడా గ్యాస్ బుక్ చేసి రోజులు గడుస్తున్నా, వారాలు గడుస్తున్నా కూడా ఇప్పటికీ గ్యాస్ రాకపోవడంతో మాత్రం వారంతా ఆందోళన చెంది గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూ కడుతున్నారు. మరికొంతమందికి గ్యాస్ డెలివరీ అయినట్టు కూడా మెసేజ్లు రావడంతో మాత్రం వారంతా కంగుతిని గ్యాస్ ఏజెన్సీలకు వచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనతో కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీకు ఎప్పుడు బుక్ చేసిరు, మీకు ఎప్పుడు వచ్చింది అసలు సిలిండర్? మీకు మాకు ఇక 9th నాడు డెలివరీ అయినట్లు కోడ్ వచ్చింది. ఇంతవరకు సిలిండర్ మాకు సప్లై చేయలేరు. దీన్ని బట్టి వీళ్ళు బ్లాక్లో చేస్తున్నారని మాకు అనుమానం ఉంది. ఎప్పుడైనట్టు వచ్చింది మీకు? మాకు 9th నాడు డెలివరీ అయినట్లు కోడ్ వచ్చింది, కానీ ఇంతవరకు సిలిండరు రాలేదు. ఆయన సప్లయర్ ఏమో ఫోన్ ఎత్తుతలేడు, డెలివరీ బాయ్ ఫోన్ ఎత్తుతలేడు. ఇక్కడ పంపిస్తాం ఇంకా 2-3 రోజులు అంటున్నాడు. ఇప్పటికి మరి 9th నాడే మీకు డెలివరీ కూడా వచ్చింది? వచ్చింది. అదే ఇక్కడ క్లారిటీగా చెప్తలేరు వీళ్ళు, క్లారిటీగా ఏం చెప్తలేడు. ఇంకా 2-3 రోజులు పడుతుంది అంటున్నాడు. అయితే దీన్ని బట్టి మరి షార్టేజ్ ఉందా మరి ఏంది మాకు అర్థమైతే లేదు. అంటే ఎక్కడ కూడా వంట గ్యాస్ కొరత, ఏదైతే ఇంట్లోకి ఉపయోగించే కొరత లేదని చెప్తున్నాయి మరి గ్యాస్ చెప్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే పబ్లిక్ చూస్తే దొరుకుతలేదు అనే టెన్షన్ మొదలైంది. ఎన్ని రోజులైంది మీరు బుక్ చేసి? మేము బుక్ చేసి 7 days అట్లా అయింది. 45 days పెట్టకముందే బుక్ చేసాం. అప్పటికే బుక్ చేసినాం, కానీ ఇంతవరకు డెలివరీ కాలేదు. అదే ఈ యాజమాన్యంపై చర్య తీసుకోవాలి ఐఆర్ ఆఫీసర్లు అని చెప్తున్నాం. ఇది పరిస్థితి మనం చూసుకోవచ్చు. చాలా చోట్ల కూడా గ్యాస్ కంపెనీలు అయితే కృత్రిమ గ్యాస్ కొరతను సృష్టించి మాత్రం క్యాష్ చేసుకుంటున్నట్లయితే ఆరోపణలు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు ఈరోజు నర్సాపూర్లో ఉన్నటువంటి హోటళ్లు, రెస్టారెంట్ల పైన కూడా ఇటు విజిలెన్స్, సివిల్ సప్లై అధికారులు అయితే దాడులు చేశారు. ఆ దాడుల్లో హోటల్లో కమర్షియల్ సిలిండర్లకు బదులుగా డొమెస్టిక్ సిలిండర్లు వాడుతుండడంతో మాత్రం సుమారు 50 సిలిండర్లకు పైగా అయితే స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఈ గ్యాస్ సిలిండర్ల కొరత మాత్రం ఇటు ఆలయాలపై కూడా పడుతుంది. మెదక్ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి ఏడుపాల ఆలయంలో కూడా గ్యాస్ కొరత ఉండడంతో మాత్రం అక్కడ ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యి ఏర్పాటు చేసి అక్కడ ప్రసాదాలు అయితే తయారు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పులిహోర కావచ్చు, అదే లడ్డు కావచ్చు, ఈ 2 ప్రసాదాలను అక్కడ ఎక్కువగా విక్రయిస్తుంటారు. గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు మాత్రం కమర్షియల్ సిలిండర్లను బూచిగా చూపెట్టి కమర్షియల్ సిలిండర్లు దొరకట్లేదన్న సాగుతో మాత్రం హోటళ్ల నిర్వాహకుల నుంచి మాత్రం అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు డొమెస్టిక్ సిలిండర్లు ఏవైతే ఉన్నాయో ఇంటి అవసరాల కోసం వినియోగించేటువంటి సిలిండర్ల కొరత లేదని పదే ఇటు ప్రభుత్వం కావచ్చు, అధికారులు చెప్తున్నా కూడా వాస్తవ పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా కనిపిస్తుంది. ఉదయం నుంచే వినియోగదారులు వారంతా కూడా వంట గ్యాస్ ఉపయోగించేటువంటి వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వారంతా వందలాది మంది ఏజెన్సీల వద్ద క్యూ కడుతున్నా కూడా ఈ రోజు గ్యాస్ వస్తుంది, రేపు వస్తుందని చెప్తున్నారు తప్ప ఎప్పుడు ఖచ్చితంగా గ్యాస్ వస్తుందో కూడా స్పష్టత ఇవ్వడం లేదు. వినియోగదారులంతా కూడా ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అసలు ఉమ్మడి మెదక్ జిల్లాలో గ్యాస్ కొరతను మాత్రం ఇటు కొన్ని గ్యాస్ ఏజెన్సీలు క్యాష్ చేసుకుంటూనే అక్రమంగా దండుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా.